రాష్ట్ర వ్యాప్తంగా కొమ్రం భీం వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. కొత్తగా ఏర్పడిన కొమ్రం భీం జిల్లాలోని జోడేఘాట్లో ధీరభూమిని ప్రారంభించిన మంత్రులు ఆదివాసీల కోసం ఆయన చేసిన పోరాటాల్ని గుర్తు చేసుకున్నారు. ప్రతి ఒక్కరూ భీం ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. జల్ జంగల్ జమీన్ నినాదంతో నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన కొమరం భీం 76వ వర్ధంతిని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. కొమరం భీం జిల్లా కెరమెరి మండలంలోని జోడేఘాట్లో ఆయన విగ్రహానికి మంత్రులు చందులాల్, ఇంద్రకరణ్ రెడ్డి, జోగురామన్న, ఎంపీ నగేష్, ఎమ్మెల్యే కోవలక్ష్మి, ఎమ్మెల్సీ సతీష్ పూలమాల వేసి నివాళులర్పించారు. భీం వారసులు సహా పెద్ద సంఖ్యలో గిరిజనులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కొమరం భీం పోరాట స్ఫూర్తిని చాటే ధీరభూమిని ప్రదర్శనశాలను మంత్రులు ప్రారంభించారు. అంతకుముందు హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ పై కొమరం భీం విగ్రహానికి మంత్రులు చందులాల్, ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు రమణాచారి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ సహా పలువురు నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గౌరవ ముఖ్యమంత్రి గారికి కొమరం భీం అంటే అత్యధికమైనటువంటి వారిపైన నమ్మకం ఉంది. ఏ విధంగా అయితే వారు ఉద్యమం జల్ జంగల్ జమీన్ అని ఉద్యమం చేశారో ఆ ఉద్యమ స్ఫూర్తితో ఆ విధంగా గిరిజనులకు జల్ జంగల్ జమీన్ ఇవ్వడానికి కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు. 31 జిల్లాలు పెంచిన సందర్భంలో ఆసిఫాబాద్ జిల్లా పేరు కొమరం భీం పోరాట యోధుడి పేరు పెట్టినందుకు మేము గతంలో ఆదిలాబాద్ జిల్లా పాత ఆదిలాబాద్ జిల్లా మేము అందరం కూడా వారికి ముఖ్యమంత్రి గారికి ఉదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాము. ఆదిలాబాద్లోని కలెక్టర్ చౌక్లో మంత్రి జోగురామన్న, ఎంపీ నగేష్ సహా భాజపా తెదేపా నేతలు కొమరం భీం విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. నిర్మల్లో భాజపా టీఎన్జీఓ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద కొమరం భీం విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన త్యాగాలను గుర్తు చేసుకున్నారు. మంచిర్యాలలో ఎమ్మెల్యే దివాకర్ రావు, ఇతర ప్రజాప్రతినిధులు భీంకు నివాళులర్పించారు. కరీంనగర్లోని అమరవీరుల స్తూపం వద్ద ఆదివాసీలు కొమరం భీం త్యాగాలను స్మరించుకున్నారు. మహబూబాబాద్లో ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించిన గిరిజనులు భీం పోరాటాన్ని గుర్తు చేసుకున్నారు.